యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం పులివెందుల మున్సిపాలిటీలో తెలుగుదేశం హవా అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. పులివెందుల మున్సిపాలిటీ అంటే మీకు తెలిసిందే కదా. పులివెందుల అంటే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అంతా కూడా వైకాపాకు చెందిన వాళ్ళే గెలుస్తారు. గతంలో 26 మంది కౌన్సిలర్లుగా ఉన్నారు. అది 33 వరకు పెరిగింది. 33 మంది కౌన్సిలర్లు అంతా కూడా వైకాపాకు చెందిన వాళ్ళే, అంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నిక అయిన వాళ్ళే. వీళ్ళను వెనకేసుకుని వైకాపా పులివెందుల కౌన్సిలింగ్లో ఏది చెప్తే అది కొనసాగింది. గత పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయ్యేంత వరకు వైకాపా కనుసన్నల్లోనే పంచాయతీ మున్సిపాలిటీ కొనసాగుతుండడం గమనార్హం. అయితే ఈ కాలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. కాలం మన చేతుల్లో ఉండదు కదా. కాలం మారింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చి ఎవరి హయాంలో బీటెక్ రవి తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి సారథ్యంలో మొత్తం మున్సిపాలిటీ రూపురేఖలే మారే విధంగా తయారవుతూ ఉన్నాయి. ఎవరైతే వైకాపాను నమ్ముకున్నారో ఇప్పుడు ఎందుకో అసంతృప్తి చెలరేగింది కౌన్సిలర్లలో. అందులో భాగంగా 30వ వార్డు కౌన్సిలర్ చెన్నాటి కాలనీకి చెందిన మహిళ, ఆ మహిళతో పాటు తన భర్త షాహిదా భర్త ఆ తర్వాత భర్త అయినటువంటి సిద్ధయ్య, ఇరువురు కూడా తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. ఎవరి సమక్షంలో అంటే మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తూగుట్ల మధుసూదన్ రెడ్డి సమక్షంలో వాళ్ళు తెలుగుదేశం కండువాను కప్పుకున్నారు. స్టార్ట్ అయ్యింది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది పులివెందుల మున్సిపాలిటీలో వైఎస్ కుటుంబీకులకు. ఇది ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది కనుక ఇక ఇంకా చాలా మంది పులివెందుల మున్సిపాలిటీలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటారు అంట. ఇది ఇప్పుడు హాట్ కామెంట్ గా మారింది. నిన్న పెద్దరంగాపురానికి వెళ్ళారు. ఎవరు అంటే బీటెక్ రవి. అది పెద్దరంగాపురం అంటే మొదటి వార్డు. ఆ మొదటి వార్డులో కొంతమంది 15 కుటుంబాలకు చెందిన వాళ్ళు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఈ రోజు 30వ వార్డు కౌన్సిలర్ షాహిదా భర్తతో పాటు సిద్ధయ్య తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. అంటే దాదాపు ఆ సిద్ధయ్యతో పాటు 30 కుటుంబాలు తెలుగుదేశంలో చేరినట్లు సమాచారం. ఏది